శాతం మొక్కలు బ్రతకకుంటే ఏమవుతుంది చెప్పాలి అందరూ. గ్రామ పంచాయతీ ఏం చెట్టు పెడితే బాగుంటుంది, మన నర్సరీలో ఏం చెట్లు పెంచాలా, ₹1 ఎక్కువైనా సరే ఆ విత్తనాలకు కిలోకి ₹100 ఎక్కువైనా సరే మీరు మంచి చెట్లు కరివేపాకు వాతావరణం ఉండాలన్నా మొక్కల పెంపకం అనేది కంపల్సరీ. కాబట్టి మన పంచాయతీరాజ్ చట్టంలోనే ఉంది కంపల్సరీ. మనం నర్సరీ గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ ఉంటుంది, ఆ నర్సరీలో ఏమేమి చెట్లు పెట్టాలో ఒకసారి చెప్పిండు, మనమే పెట్టుకోవాలి. మనమే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు అయిపోయింది అనుకోండి, ఇప్పుడు అలా నర్సరీ పెట్టేసాం, నెక్స్ట్ ఇయర్ సాగునీరు, వీధి దీపాలు, ఇంకొకటి ట్యాక్సులు, దాంతోపాటు మొక్కల పెంపకము, ఇది మనకు కంపల్సరీ. ఓకేనా? మన గ్రామ పంచాయతీ అంటే వరం వస్తారని చెప్పేసి గ్రామ పంచాయతీకి 10 మంది ఉంటారు కదా, మంచి కింద భారీ పెట్టింది, అంతేనా? మనం గెలిచినప్పుడు కూడా గుర్తుపెట్టుకొని నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ప్రచారానికి ఎన్ని రోజులు టైం దొరికింది? ఎన్ని రోజులు దొరికింది? 5 రోజులలో ఏమైంది? ఏ మనిషి ఎప్పుడు దొరుకుతాడో, ఏ మనిషి ఏం పండుతుంది, ఏ మనిషి ఓటు చెప్తుంటాడు, అంతేనా? ఇక్కడ ఉన్నోడు ఓటు ఏమంటే ఏం చేస్తాము, అమెరికా ఉన్నోడికో దుబాయ్ ఉన్నోడు కూడా ఫోన్ చేస్తాము. ఏకగ్రీవమైన వాళ్ళు ఒకసారి చేయలేమమ్మా, చేయలేపండి ఎవరంటే అందరూ ఏకగ్రీవమైన వాళ్ళు వీళ్ళకి కొంచెం